కొండలు పిండి చేశారు. ఇక్కడ ఇసుక రవాణా, భూ కబ్జాలు, మట్టి రవాణా, గ్రావెల్ రవాణా, అక్రమ మైనింగ్ అన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ ఇన్ఛార్జ్, స్థానిక ఇన్ఛార్జ్ డబులూరి దొరబాబు ఆధ్వర్యంలో నడిచాయి. కొండల్ బాగా అక్రమాలు చేశాడా డబులూరి? డబులూరి దొరబాబు అంత అక్రమాలు చేశాడా? డబులూరి దొరబాబు అంటే ఎవరైనా ఆనందంగా చప్పట్లు కొడుతున్నారు కదా, దోపిడీ చేశారని మీరు చెప్తా ఉన్నారు. అంత దోపిడీ జరిగింది, అంత అన్యాయం జరిగింది పెద్దాపురంకి. ఈ అన్యాయాన్ని అరికడదాం. కూటమి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని కూడా మనం కూర్చోబెట్టి వదలం. మనందరినీ కొండల్ని పిండి చేసిన ప్రతి ఒక్కరిని రామేశ్వరం మెట్టలో 600 ఎకరాలు అక్రమంగా మట్టి తవ్వకాలు చేసిన ప్రతి ఒక్కరిని బాధ్యత వహించేలా చేద్దాం. ఈ అక్రమ మైనింగ్ వల్ల కొండలు కాస్త మైదానం కింద మారిపోయాయి. ఇళ్ల పట్టాల స్కామ్లో రూపాయికి చెల్లుబాటు కాని స్థలాన్ని కూడా గవర్నమెంట్ చేత 100 రూపాయలు కొనిపించి ఇళ్ల స్థలాలుగా ఇప్పించారు. ఎంత మాత్రం నివాసయోగ్యం కాని స్థలాల్లో, ఆ స్థలాల్లో వస్తే మోకాళ్ళ లీతు నీళ్లు ఉండే పరిస్థితి. ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రజా ఆమోదం లేదు, ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగం లేదనేది చిన్న ఉదాహరణ. ఇక్కడ 55 ఎకరాల పెద్దాపురం నియోజకవర్గంలో 55 ఎకరాల్లో 20,040 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే కేవలం 1,1900 ఇల్లు మాత్రమే పూర్తయ్యాయి. అంటే కేవలం 5